మోసపూరిత మాటలు అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఉచితంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా పాలన పేరుతో తమను మోసం చేసిన కాంగ్రెస్పై ప్రజలు కారాలు మిరియాలు నూరి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని షంబీపూర్ రాజు సూచించారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చాలా మంది మంత్రులు ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉండి మరి ఆ రోజు బీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఎవరు రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తాం, ప్రజలకు అది అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినట్టు సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలు రక్త మాంసం తింటారా అని చెప్పేసి ప్రశ్నించినారు. ఈ రోజు దానికి సమానం చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ వారు డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీతో పాటు ఎల్ఆర్ఎస్ ని కూడా ఉచితంగా చేసి చూపెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో 25 లక్షల కుటుంబాలకు మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్న సందర్భంలో మనం అందరం కూడా వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత మాటలు చెప్పి ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, ఒక అడుగు ముందుకేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నేను ఎంపీగా ఉన్నా, ఎవరు పోలే, ఎంపీగా నేను కోర్టుకు పోతా ఉన్నా అని చెప్పేసి కోర్టులో కూడా వారు పిల్లి వేయడం జరిగింది, మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టొద్దని చెప్పేసి. మరి మీరు మాట్లాడి ఒకరు కాదు, ఉప ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయితే మన నియోజకవర్గంలోనే కుత్బుల్లాపూర్లోనే కార్యకర్తల సమావేశాలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారు మాట్లాడారు. మరి ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని లక్షల మందికి ఇబ్బంది కలిగే కార్యక్రమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే దయాకోరు, మోసపూరిత మాటలు చెప్పడం, మోసంతో అధికారులకు రావడం వారికి తెలుసు. మనం చూసినాం, ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కూడా ఆనాడు మనం పోరాటం చేసి వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తే తప్ప ఆ పార్టీ ముందుకు రాలేదు. కాబట్టి వారికి మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు. కాబట్టి ప్రతి దగ్గర ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు పర్యటించినా కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం.